అందుకనే మనం నమ్మడం బేకు పడపడికే పాగలుగాయని అందుకనే మిత్రులారా నేను కొంచెం ఆవేశంగా ఎందుకు చెప్తున్నంటే మళ్ళా ఎన్నిసార్లు మోసపోతాం మనం. తెలంగాణ అభిష్టం ఎందుకు వ్యక్తం కాదు? తెలంగాణ ప్రజల అభిష్టం అనేది వ్యక్తం కావాలి. ఎక్కడ వ్యక్తమైంది? 95 నుంచి ఉద్యమం నడుస్తుంది. 96లో ఆగస్టు 15 నాడు దేవగౌడ 4 కిలోమీటర్ల నుంచి చెప్పి 3 చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేస్తామని ఆ రోజు నుంచి ఉద్యమం ఉధృతమైంది. 96 ఆగస్టు 15 అంతకంటే ముందు ఉద్యమం సాగింది. 96లో ఉద్యమం అయింది. ఒక గద్దరు వచ్చిండు. 96 సభలు జరిగినాయి, 97 జరిగినాయి, వరంగల్ పెద్ద సభలు జరిగినాయి, భువనగిరిలో జరిగినాయి, హైదరాబాద్లో జరిగినాయి. ఆయన ఫైరింగ్ కూడా అయింది 97లో. ఆయన పోయిండు. ఆ తర్వాత చాలా కాలం కాలేదు. మళ్ళీ ఎవరో రకరకాల పార్టీలు వచ్చినాయి. ఆఖరికి ఇంకో పార్టీ 2001లో పుట్టింది. ఏమైంది? వ్యక్తమైంది ఎక్కడన్నా? ఒక్కచోట. వాడు సినిమాలు తీస్తున్నాడు, ఎక్కించుకుంటూ సినిమాలు తీస్తూనే ఉన్నాడు. నీ యాసను, భాషను, సంస్కృతిని అన్నింటి ఎక్కిస్తున్నావు. రోజు పోతురెడ్డి పాటు కడుతున్నాడు. ఒక్కరికన్నా సలిపినట్టు అయిందా? పోలీసు చింతలు సలిపినట్టు ఒక్క రాజకీయ పార్టీకి, ఒక్క వ్యక్తికి 610 మీద ఎంతమంది ఆందోళన చేసినాం? 610 అమలు కావాలంటే ఎవరు తప్పింది? టీచర్ల అమలు ఎవరు వచ్చి చేస్తారు? ఉద్యమాల్లో ప్రాక్సీ వారు ఉండదు. ఎవరి తరఫునో ఎవరో ఒకరు యుద్ధం చేయరు. మనమే యుద్ధం చేసుకోవాలి. ఎవరి కడుపులో కాలితే వాడు యుద్ధం చేసుకోవాలి. ఎవరికి అన్యాయం, మహాభారతం మనం చూసినాం. పాండవులకు అన్యాయం జరిగితే లక్క ఇల్లైనా, మాయజూదమైనా, ద్రౌపది వస్త్రాపహరణమైనా ఏదైనా పాండవులే కొట్లాడుకోవాలి. కృష్ణుడు వచ్చి కొట్లాడు, చక్రం తిప్పి చంపడు. ఆ కాలిస్తే పక్కన ఉంటాడు, యుద్ధం చేయమని చెప్పాడు. అస్త్ర సన్యాసం చేయొద్దని చెప్పాడు. మనమే చేసుకోవాలి. 16G అమలు కాలేదంటే ఏ రాజకీయ పార్టీ, టీఆర్ఎస్ తప్పు కాదు, బీజేపీ తప్పు కాదు, బీఎస్పీ తప్పు కాదు, కాంగ్రెస్ కూడా అట్నే ఉంటుంది. మనకు తెలియని విషయం అయితే కాదు. కాంగ్రెస్ అట్నే ఉంటుంది, టీడీపీ అట్నే ఉంటుంది. వాళ్ళైతే అట్లే ఉంటుంది. వీళ్ళు ఇట్లున్న వాళ్ళు వీళ్ళు కూడా ఇట్లే ఉంటారు. మనమే చేసుకోవాలి. ఎవరో వచ్చి చేస్తారు, మనకు తెచ్చి పెడతారు, ఆ 16G సాధించి పెడతారు, అమలు చేయిస్తారు. ఇటువంటి భ్రమల్లో మనం ఉండదు. అందుకని టీచర్ల ఆకాంక్ష కూడా వ్యక్తం కాలేదు, సమస్యలు కూడా వ్యక్తం కాలేదు, వ్యక్తమే కాలేదు ఇప్పటిదాకా. అందుకనే భూమయ్య గారు అన్నది ఏంటంటే దీన్ని వ్యక్తమయ్యే దిశకు తీసుకుపోదామని. మనలే ఎప్పుడు చూసినా, నాకైతే చూస్తే IT ఫోరం ఆ 100 మంది, ఎంప్లాయీస్ ఆ 100 మంది, ఎన్నేళ్ళు 95 నుంచి అదే చూస్తాం. టీచర్లు ఆ 100 మంది. ఎంతకాలం? ఆఖరికి నా ఉపన్యాసం నాకే పాచికంప కొడుతుంది. ఎంతకాలం నేనే బోరు కొడుతుంది. చెప్పి 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 నాకు విసుగు పుడుతుంది. ఇదేమిలా మనం ఏదో చేద్దాము హీరోయిజం అన్నట్టు. హీరోయిజం మనతో కాదు, ఒక్కరితో కాదు. అందుకనే తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ కానీ, తెలంగాణ సంస్కృతి సమాఖ్య కానీ మనం చేయవలసిన పని, విద్యావంతులను చేయవలసిన పని ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం నిర్మించాలి. కలెక్టివ్ పొలిటికల్ కాన్షియస్నెస్ ఆఫ్ ది పీపుల్. అది ఇంపార్టెంట్. ఏ ఉద్యమానికైనా పునాదిగా ప్రజల ఉమ్మడి రాజకీయ చైతన్యం ఉండాలి. అది లేకపోతే ఏ ఉద్యమాలు సాగవు, ప్రశ్నించే సంస్కృతి కూడా రాదు. పోరాట సంస్కృతి చాలా దూరం. తప్పును తప్పనలేము, తప్పును అధ్యయనం చేయలేము, తప్పును విశ్లేషించలేము, తప్పును విమర్శించలేము, తప్పు చేసిన వాళ్ళని నిలదీయలేము. ఇవన్నీ రావాలంటే ముందు ప్రజలందరికీ, మన ఒక్కరికి వస్తే కాదు. మన ఒక్కరికి వస్తే నేను నమ్ముకుంటా. నా ఒక్కరికి చైతన్యం ఉందనుకోండి, నేను మధ్యతరగతి. అందుకనే తెలంగాణ ఉద్యమాల ద్వారానే వస్తుంది. ఆ ఉద్యమాలు శ్రమజీవుల నాయకత్వంలోనే రావాలి. మధ్యతరగతి నాయకత్వం రావద్దు, డబ్బుల నాయకత్వం రావద్దు. నేను కూడా, నా పిల్లలు అమెరికాలో ఉంటే నేను అమెరికా పోతే మంచి, అమెరికా జై అంట. వాడు సద్దాం హుస్సేన్ ఉరిదీసినా జై అంట. ఎందుకంటే నావాడు బాగుంటాడు. అందుకని మధ్యతరగతి అమ్ముకుంటుంది కాబట్టి ఇక్కడి నుంచి ఎగిరిపోలేనాడు, రెక్కలు లేనోడు, గోషిగాడు, గొంగడిగాడు, ఎవరికైతే తెలంగాణ అవసరమో వాడి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం వచ్చినప్పుడే అది అమ్మకం కాకుండా, అంగట్లో సరుకు కాకుండా ఆ దిశగా తీసుకొని పోవాలి. ఎందుకంటే మెక్సికోలో నేను టీచర్లకు చెప్పేది, మెక్సికో, నార్త్ మెక్సికో, సౌత్ మెక్సికో జీతాలు వేరే ఉన్నాయి. నార్త్ మెక్సికోలో ఎక్కువ జీతాలు, సౌత్ మెక్సికోలో టీచర్లు తక్కువ జీతాలు. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా 2006లో టీచర్స్ ఎన్క్యాంప్మెంట్ పెట్టి 10 లక్షల మంది ఒక్క చోట చేరి భార్యా పిల్లలు తీసుకొచ్చి అక్కడే వంట వార్పు చేసుకున్నారు. 10 లక్షల మంది. దాని మీద హెలికాప్టర్లతో దాడి జరిగింది. పోలీసులు వచ్చి హెలికాప్టర్ల మీద దాడి చేశారు. 38 మంది చచ్చిపోయారు, 18 మంది మిస్సింగ్, ఇప్పటికీ మిస్సింగ్, చచ్చిపోయిన వాళ్ళు. 10 రోజులు జరిగింది. వాళ్ళ సమస్యలు ఉపాధ్యాయుల సమస్యలు కాకుండా విద్యార్థుల సమస్యలు. అక్కడ పిల్లలకు యూనిఫారం లేదు, పిల్లలకు పుస్తకాలు లేదు, అన్ని ఫ్రాస్ట్ బయట. అక్కడ మంచు ఉంటుంది కాబట్టి మంచుతోటి కాలు చెడిపోతాయి. షూ లేదు, వాళ్ళు షూ ఇవ్వండి, పిల్లలకు పుస్తకాలు ఇవ్వండి, యూనిఫామ్ వేయండి. తిండి లేదు వాళ్ళకు, తిండి లేని వల్ల ఉపవాసం ఉండి పస్తులతో ఒక డొక్క గుంజుతుంటే వాళ్ళకి మనసు పాఠాల మీద ఉండలేదు. అందుకని లంచ్ టైంలో భోజనాలు పెట్టి వాళ్ళ సమస్యలు, ఉపాధ్యాయులు లేవెత్తిన సమస్యలు ఒక్కటి వేజ్ ప్యారిటీ, నార్త్ మెక్సికోతో సహా మాకు సమానంగా జీతాలు ఇవ్వండి అనేది ఒక్కటి తప్పిస్తే తక్కిన ఇష్యూస్ అన్నీ, తక్కిన డిమాండ్స్ అన్నీ విద్యార్థుల సమస్య.
మనం కూడా ఉపాధ్యాయులను కూడా జనబాహుల్యంతో మమేకం కాకుండా వాళ్ళ సమస్యల గురించి స్పందించకుండా ఎప్పుడు మన సమస్యలు నాకు కూడా అనుభూతి కాదు, నేను టీచర్ని కాదు, నాకు సానుభూతి కూడా మీరు ఉద్యమాలు చేసినా సానుభూతి కూడా ఉండొచ్చు. ఎందుకంటే నాకు అంతకంటే దరిద్రుడు కనిపిస్తుంది, అంతకంటే పికారి కనిపిస్తుంది, ఏమి లేనోడు కనిపిస్తుంది. నేను వాళ్ళ గురించి ఆలోచించకుండా మీ గురించి ఆలోచిస్తాను. అందుకని మీరు మీ సమస్యల్ని ప్రజల సమస్యలతో మేళవించి మీ ఉద్యమాన్ని వాళ్ళతో సమ్మిళితం చేసుకుని వాళ్ళ ఆకాంక్షలు వాళ్ళ సమస్యలు దాని చుట్టూ మన సమస్యలు కూడా తిప్పకపోతే, మన ఉద్యమాలు తిప్పకపోతే, అందుకనే భూమి గారు అన్నట్టు తెలంగాణ వచ్చిందని భ్రమల్లో పెట్టి మనము విద్యా విధానం ఎట్లుండాలి తెలంగాణ ఏర్పడ్డాక అనేది చాలా దూరమైన విషయం. పెడదాం, అది కూడా చర్చిద్దాం. అది కూడా ఒకటి ఉండాలి, మనకు పర్స్పెక్టివ్ ప్లాన్ ఒకటి ఉండాలి, దీర్ఘదర్శక ప్రణాళిక ఒకటి ఉండాలి మనకు, కరెక్టే. కానీ ఈ రోజు ఏం చేయాలనేది ముందు చర్చించాలి. తెలంగాణ ఎట్లా వచ్చినట్టే మనం అనుకుంటే భ్రమల్లో పడుతుంది, మోసపోతుంది. రాలేదు, రావడానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. తెలంగాణ వ్యతిరేక శక్తులు లేదా ఆంధ్ర శక్తులు అందాం దాన్ని, సమైక్యవాదులు అంటే మంచి మాట కాదు, సమైక్యం అనేది మంచి మాట, పాజిటివ్, అది నెగిటివ్. అది వాడు వలసవాదులు ఇక్కడ వచ్చి సంపదను దోచుకొని పోతుంటే మనం వాళ్ళ సమైక్యవాదులు ఉండదు. ఆంధ్రవాదులు లేదా దోపిడీవాదులు అందరూ ఐక్యంగా ఉన్నారు, బలంగా కూడా ఉన్నారు. రాజీవ్ గాంధీని కొంటారు, రాహుల్ గాంధీని కొంటారు, సోనియా గాంధీని కొంటారు, వాజ్పేయిని కొంటారు, అద్వానీని కొంటారు, మాయావతిని కొంటారు, ములాయం సింగ్ కొంటారు. అంత శక్తివంతులు అక్కడ ఉన్నప్పుడు ఒక్క లగడపాటి రాజగోపాల్ ఒక్క రోజులో 15,000 కోట్ల రూపాయలు సంపాదిస్తే లాంటి వచ్చింది. రామోజీరావు ఎన్ని వేల భూములు కబ్జా, ఎవరిని చూసినా వాళ్ళే ఉన్నప్పుడు వాళ్ళ శక్తి ముందు మనది, వాళ్ళ శక్తి, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ ధనం తెలంగాణ పనికిరాదు. వాళ్ళందరూ అంత ఉన్నప్పుడు తెలంగాణ వాదులు కూడా అందరూ ఏకం కావాలి. ఏకం దేనితో కావాలి? ఉద్యమాల చుట్టూ కావాలి, సమస్యల చుట్టూ కావాలి, ఎన్నికల చుట్టూ కావాలి. ఎన్నికల చుట్టూ అయితే మళ్ళీ మోసపోయినాం. 71లో చూసినాం మనం, ముక్కు సత్యనారాయణ కొట్టినాం, పురుషుల వెంకట స్వామిని కొట్టినాం, ఏమైంది? మళ్ళీ మోసపోతాం, మళ్ళీ నమ్ముతాం. మళ్ళీ పేపర్లు చూసి నమ్ముతాం, సీనియర్లు జూనియర్లు. నేనైతే ఎప్పుడు నమ్మలేదు. ఇప్పుడు కొంతమంది మిత్రులు వాళ్ళేదంటే నేను చెప్పిన, వాళ్ళు నమ్ముకుంటే నువ్వు బేకూఫ్ అవుతావని చెప్పి ఇక్కడ ఉన్నారు మిత్రులు, ఐటీ ఫోరం పెట్టి దొంగలాలని చెప్పి అన్నట్టే. ఎందుకంటే చెప్తున్నంటే వాట్ ఈజ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ ఈజ్ నాలెడ్జ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్. పర్యవసానాలు ఇట్లా ఉంటాయని పసిగట్టగలిగితేనే విద్య. లేకపోతే మనకేం చదువుకుంటే పుస్తకాలు చదువుకుంటే విద్యన, కంప్యూటర్ బోర్డు అంత ఉంది, లైబ్రరీలో బోర్డు దండం పెడతాం అదే కంప్యూటర్లో, అదేం సమాజానికి పనికిరాదు. అంటే చదువుతో పాటు హానెస్టీ కూడా ఉండాలి, ప్రశ్నించే స్వభావం కూడా ఉండాలి. సో నాలెడ్జ్ ఆఫ్ కాన్సిక్వెన్సెస్ లేనందువల్లనే మనం మళ్ళా మోసం. అందుకనే 117 సీట్లు రేపు వస్తుంది, 117, 119 తెలంగాణలో ఉంటుంది. అవి గెలిచినా తెలంగాణ రాదు. 17 అసెంబ్లీ గెలిచినా రాదు. ఎందుకంటే పార్లమెంట్లో కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ పెట్టాలి, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలంటే. అమెండ్మెంట్ బిల్ అంటే 542 మంది మెంబర్స్ పెట్టి దాంట్లో కనీసం సింపుల్ మెజారిటీని రావాలి కదా. అది ఎట్లా వస్తుంది? అన్ని పార్టీల మీద ఒత్తిడి తేగలిగితే 280, 290 ఓట్లు వచ్చేటట్టుగా చేయాలంటే అన్ని పార్టీల మీద ఒత్తిడి తేవాలి. ఒక్కరు నమ్ముకుంటే లాభం లేదు. ఆ ఒక్కరు మోసం చేస్తే అయిపోయింది. ఆ ఒక్కరు నిజాయితీపరుడే అనుకుందాం, చాలా నిజాయితీపరుడు, వాడిని చంపేస్తారు, అయిపోయింది, తెలంగాణ పోవాలన్నా.